సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అబద్ధాలు చెప్పడంలో ఆయన అందరికన్నా పెద్దవారని, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడని అన్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం. అప్రజాస్వామికంగా పరిపాలన చేసినటువంటి ఏ శక్తిని ఈ దేశంలో చూస్తూ ఊరుకోలేదు. ఆ శక్తుల్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్రే భారతదేశ రాజకీయాల్లో ఉంది. రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది. పార్టీలో ఉన్నట్టేగా, లేనట్టేం కదా. ఆయన పార్టీకి రాజీనామా చేయలేదే. ఏమో మరి ఆయన అడగాలి, నువ్వు నాకు తెలియదు. ఆయన రాజీనామా చేసే ముందు కూడా మాకు తెలియదు. రాజీనామా చేశాడు, పార్టీలో ఉంటానని చెప్పినట్టు గుర్తు నాకు. రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం. అప్రజాస్వామికంగా పరిపాలన చేసినటువంటి ఏ శక్తిని ఈ దేశంలో చూస్తూ ఊరుకోలేదు. ఆ శక్తుల్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్రే భారతదేశ రాజకీయాల్లో ఉంది. రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది. పార్టీలో ఉన్నట్టేగా, లేనట్టేం కదా. ఆయన పార్టీకి రాజీనామా చేయలేదే. ఏమో మరి ఆయన అడగాలి, నువ్వు నాకు తెలియదు. ఆయన రాజీనామా చేసే ముందు కూడా మాకు తెలియదు. రాజీనామా చేశాడు, పార్టీలో ఉంటానని చెప్పినట్టు గుర్తు నాకు. రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం. అప్రజాస్వామికంగా పరిపాలన చేసినటువంటి ఏ శక్తిని ఈ దేశంలో